Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. I'm sorry, my dear friends. Last 3 days నుంచి నేను ఎటువంటి క్లాస్ కానీ వీడియో కానీ హ్యాండిల్ చేయలేకపోయాను బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ నౌ ఆల్సో యూ కెన్ హియర్ మై వాయిస్ ఇట్స్ నాట్ క్లియర్ నో ప్రాబ్లం. ఈరోజు మన క్లాస్లో కంజంక్షన్స్ గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా రిటర్న్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మాక్సిమం కంజంక్షన్స్ యూసెస్ దగ్గరే మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు. సో అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్ లాగా ఈ వీడియో అయితే ఉండబోతుంది. The people those who are preparing for grammar method and at the same time the people those who are preparing for the natural method, for both categories this is the best video to practice conjunctions. So first of all, what do you mean by conjunctions? Conjunctions అంటే ఏంటి? సో దీనికి నేను ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఓకే, ఇప్పుడు మన విలేజెస్ లో ఒక వే ఉంటుంది అండ్ ఇంకొక దారి ఉంటుంది. 2 దారులు లేదా 3 దారులు కలిసే ప్లేస్ ని మనం ఏమంటున్నాము? జంక్షన్ అంటున్నాం, అవునా? సో వి కాల్ దమ్ యాజ్ జంక్షన్స్. అంటే 2-3 కలిపి ఒక చోట మేకింగ్ పాయింట్ అనేది మనకు అక్కడ జంక్షన్ అయింది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఎనీ 2 సెంటెన్సెస్ కానీ సెంటెన్స్ ని క్లాస్ ని కానీ లేదా ఫ్రేజెస్ ని కానీ జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ గ్రామర్ కానీ ఏదైనా ఉంది అంటే అది కంజంక్షన్స్ అని చెప్పొచ్చు. Sorry, I just got distracted with the background effect. That's why I removed it. So, yeah, coming to the point. Conjunctions. Joining. ఇప్పుడు మనకి రోడ్స్ ఎలాగైతే ఒక జాయినింగ్ ప్లేస్ మనం జంక్షన్ అంటున్నామో, ఇంగ్లీష్లో కూడా ఎనీ 2 సెంటెన్సెస్ ఆర్ సెంటెన్సెస్ కానీ ఫ్రేజెస్ కానీ క్లాసెస్ కానీ వేటినైనా సరే మనం ఒక జాయినింగ్ పాయింట్ ఒకటి చూసుకోవాలి అనుకుంటే దాన్ని మనం కంజంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. ఓకే, సో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా లేదంటే రిటర్న్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా మీరు స్ట్రక్చర్ చేసేటువంటి సెంటెన్స్ నీట్ గా క్లియర్ గా క్లారిటీతో రావాలి అంటే సో ద మెయిన్ పార్ట్ గోస్ టు కంజంక్షన్ వెనెవర్ వీఆర్ యాడింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద పర్సన్. ఓకే, సో ఇప్పటికే అర్థమైపోయింది కదా మన టాపిక్ కంజంక్షన్. ఈ మ్యాజిక్ వర్డ్స్ తో మనం సెంటెన్సెస్ ని ఎలా కనెక్ట్ చేయొచ్చు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి, అండ్ బట్ బికాస్ సో ఇఫ్ కదా. సో వీటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుంటే అది మనకి ఎక్కడ యూజ్ అవుతుందని మీకు ఈజీగా చెప్పేసేయచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు నా లెఫ్ట్ సైడ్ లో మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోట్స్ డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఇఫ్ యు ఆర్ రెడీ టు బికమ్ ఏ సెంటెన్స్ సూపర్ హీరో, లెట్స్ స్టార్ట్. వెరీ ఫస్ట్ వన్, బికాస్. బికాస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే రీజన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. షీ ఈట్స్ అట్ హోమ్ బికాస్ షీ లవ్స్ కుకింగ్ అని. అంటే ఏంటి? ఇంట్లో తినడానికి రీజన్ ఏంటి? తన ఇంట్లోనే ఎందుకు తింటుంది అంటే దాని రీజన్ ఏం చెప్తున్నాము? షీ లవ్స్ కుకింగ్. తను వంట చేయడం ఇష్టం కాబట్టి తన ఇంట్లో తినడానికి ఇష్టపడుతుంది, రైట్? సో అది రీజన్ చెప్పడం. అండ్ కమింగ్ టు సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్, ఆల్దో. ఆల్దో వచ్చేసరికి ఈ వర్డ్ మనం ఆపోజిట్ ఐడియాస్ ని లింక్ చేయడం కోసం మనం మాట్లాడతాం. ఓకేనా? 2 ఐడియాస్ ఉన్నాయి, ఇది ఒక మాట చెప్తుంది, దానికి వ్యతిరేకంగా ఈ సెంటెన్స్ చెప్తుంది. ఓకే, బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ ని మనం లింక్ చేసి మాట్లాడాలి. ఓకే, సో ఆ ఐడియాస్ ని లింక్ చేసే క్రమంలో మనం ఆల్దో వాడదాం. ఓకే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఆల్దో హీ స్పీక్స్ లెస్, హిస్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. ఓకే, ఇక్కడ ఆ పర్సన్ వచ్చేసరికి సైలెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మీనింగ్ఫుల్ గా అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది అని అర్థం. ఓకే, కమింగ్ టు థర్డ్ ఇంపార్టెంట్ వన్, వేరాస్. వేరాస్ వచ్చేసరికి మనకి ఒక కాంట్రాస్ట్ అనేది చూపిస్తుంది అనమాట, డిఫరెన్స్. ఓకే, టోటల్ గా డిఫరెంట్. లేడీస్ కానీ మిగతా వాళ్ళకి అర్థమయ్యే కాంట్రాస్ట్ కలర్స్ అంటారు. ఇది కంప్లీట్ బ్రైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. ఓకేనా? సో డ్రెస్సెస్ చూసే వాళ్ళకి లేదా శారీ సెలెక్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కాంట్రాస్ట్ కలర్స్ కావాలి అని అంటుంటారు. అంటే శారీ ఒక కలర్ లో ఉంటే దాని బార్డర్ వచ్చేసరికి వేరే కలర్ కావాలి, కాంట్రాస్ట్ లో ఉంటుంది, కంప్లీట్ కాంట్రాస్ట్. సో దీన్ని మనం కాంట్రాస్ట్ అంటాం, అంటే డిఫరెన్స్, టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే షీ ఈస్ ఫనీ వేరాస్ హీఈస్ బోరింగ్. అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి మాట్లాడతాం, కంప్లీట్ గా డిఫరెంట్. ఆవిడేమో చాలా ఫన్నీగా ఉంటుంది, ఇతనేమో చాలా బోరింగ్ గా ఉంటాడు. సో వేరాస్ ని మనం కాంట్రాస్ట్ సినారియోస్ ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, బట్. బట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హంగ్రీ బట్ ద ఫ్రిడ్జ్ ఇస్ ఎంప్టీ. ఐఎమ్ హంగ్రీ
బట్ ద ఫ్రిడ్జ్ ఇస్ ఎంటీ. నాకు ఫుడ్ కావాలి ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది, కానీ ఫ్రిడ్జ్ లో ఏం లేదు. ఇది మన డైలీ లైఫ్ రిలేటబుల్ గా ఉంది కదా. నాకు ఆకలి వేస్తుంది కానీ ఫ్రిడ్జ్ లో ఏం లేదు, తినడానికి ఏం లేదు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ కంజంక్షన్ ఇట్ ఈస్ బిసైడ్స్. బిసైడ్స్ వచ్చేసరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడప్ చేయడానికి బిసైడ్స్ మనం వాడతాం. ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి ఇంకొక ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ బిసైడ్ స్పానిష్. అంటే అతను ఆల్రెడీ 3 భాషలు మాట్లాడతాడు, దేంతో పాటు స్పానిష్ కూడా మాట్లాడతాడు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. అన్లైక్, సిక్స్త్ ఇంపార్టెంట్ కంజంక్షన్ ఇస్ అన్లైక్. ఇక్కడ అన్లైక్ ద్వారా మనం డిఫరెన్సెస్ చూపిస్తాం. అంటే డిఫరెన్సెస్ చూపించే వర్డ్ ని మనం అన్లైక్ తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ జాన్ ఈజ్ అన్లైక్ హిస్ బ్రదర్. ఓకే, జాన్ అండ్ హిస్ బ్రదర్ నాట్ సేమ్. జాన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఒకలాగా ఉండరు. ఓకేనా, వాళ్ళిద్దరు వేరు వేరు. అందుకని మనం ఇక్కడ అన్లైక్ అని చెప్పాం. సెవెంత్ ఇంపార్టెంట్ కంజంక్షన్ ఈస్ దేర్ ఫోర్. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ లో బాగా అనిపించేది కదా దేర్ ఫోర్ అని. ప్రాబ్లం మొత్తం చేసేస్తాం బోర్డు మీద. లాస్ట్ లో లైన్ వచ్చేసరికి దేర్ ఫోర్ 5 + 2 = 7. లేదంటే ఏదైనా థీరం కానీ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ ప్రూవ్ చేసినప్పుడు ఎండ్ రిజల్ట్ తీసుకొచ్చేసరికి మనం దేర్ ఫోర్ అనే చెప్తాం, దాని ఎఫెక్ట్ చూపించడానికి. ఓకే, సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లో తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే షీ కేమ్ ఎర్లీ దేర్ఫోర్ షీ గాట్ ద ఫ్రంట్ సీట్. తనకు ఫ్రంట్ సీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? తను ఎర్లీగా వచ్చింది. ఎర్లీగా వచ్చింది కాబట్టి తనకి ఫ్రంట్ సీట్ దొరికింది. ఇక్కడ మనం కాజ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాం. కాజ్ రీజన్ ఏంటి? తను ఎర్లీగా రావడం. ఎఫెక్ట్ ఏంటి? తనకి సీట్ దొరకడం. రైట్, సో కాజ్ అండ్ ఎఫెక్ట్ చూపించడానికి మనం దేర్ ఫోర్ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఎయిత్ ఇంపార్టెంట్ కంజంక్షన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్. ప్రొవైడెడ్ వచ్చేసరికి మనకి ఏం చేస్తుందంటే కండిషన్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ కమ్ ప్రొవైడెడ్ యూ బ్రింగ్ యువర్ ఐడి. యూ కెన్ కమ్ ప్రొవైడెడ్ యూ బ్రింగ్ యువర్ ఐడి అంటే ఇక్కడ ఖచ్చితంగా కండిషన్ చెప్తుంది. నువ్వు రావాలి అంటే నువ్వు ఐడి కార్డ్ తీసుకొని రావాలి. ఓకే, అలా. అండ్ నైన్త్ వన్ అన్లెస్. అన్లెస్ వచ్చేసరికి అన్లైక్ వేరు అన్లెస్ వేరు గుర్తుపెట్టుకోండి. అన్లెస్ వచ్చేసరికి ఒక ఎగ్జామ్షన్ ని చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వోంట్ పాస్ అన్లెస్ యూ స్టడీ. నువ్వు చదవకపోతే నువ్వు పాస్ అవ్వలేవు. ఓకే, అన్లెస్ ఇస్ ద కీ ఇన్ దిస్ సెంటెన్స్. నువ్వు చదివితేనే పాస్ అవుతావు, నువ్వు చదవకపోతే నువ్వు పాస్ అవ్వలేవు. ఓకేనా. నెక్స్ట్ 10th ఇంపార్టెంట్ కంజంక్షన్ వచ్చేసరికి సిన్స్. ఈ సిన్స్ వచ్చేసరికి మనం ఏదైనా రీజన్ చెప్పడానికి కానీ లేదంటే ఒక పర్టికులర్ టైం చెప్పడానికి కానీ యూజ్ చేస్తాం. ఓకే, సిన్స్ ఐ మెట్ యూ ఐఎమ్ హ్యాపీ. అంటే మన ఇద్దరు మీటింగ్ తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక రీజన్ చెప్తున్నాను. నేను హ్యాపీగా ఉండడానికి ఏంటి రీజన్? నేను నిన్ను కలవడం. ఓకే, సిన్స్ ఐ మెట్ యూ ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ కంజంక్షన్. సో చాలా కామన్ గా అండ్ మీరు గమనించినట్లయితే నా మాక్సిమం వీడియో ఎక్స్ప్లెనేషన్స్ లో సో అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాను. ఓకే, అది ఫిల్లర్ వర్డ్ అయిపోయింది నాకు. సో రిజల్ట్ చూపించే సింపుల్ వర్డే సో, అంతే. ఒక రిజల్ట్ చూపిస్తుంది అనమాట ఈ 2 letter వర్డ్ అనేది. ఇట్ వాజ్ రైనింగ్ సో ఐ స్టేడ్ హోమ్. బయట వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? బయట వర్షం పడుతుంది కాబట్టి. రైట్, రైన్ వల్ల హోమ్ లో ఉన్నావు. సో దట్స్ వై సో ఫిట్స్ హియర్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇఫ్. ఇఫ్ వచ్చేసరికి మనకి కండిషన్ చూపిస్తుంది. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్. నువ్వు నన్ను అడిగితే నేను నీకు హెల్ప్ చేస్తా. ఇక్కడ కండిషన్ ఉంది. నేను నార్మల్గా హెల్ప్ చేస్తానని చెప్పట్లా, మే హెల్ప్ యూ అనట్లా. ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ అంటే నువ్వు అడిగితేనే నేను హెల్ప్ చేస్తా. ఇక్కడ ఒక కండిషన్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ వన్ ఎట్ అండి. వైఈటి ఎట్. ఏటి ఎట్ కాదు, వైఈటి ఎట్. ఎట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ని చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం డిలేని కూడా చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావెంట్ ఈటన్ ఎట్ అంటే ఏంటి దాని అర్థం? స్టిల్, ఇంకా లేదు అని చెప్పేసి సందర్భం. నేను ఇంకా తినలేదు, నాట్ ఎట్ అంటాం, అంటే ఇంకా లేదు. ఓకేనా, ఈ విధంగా ఎట్ అనేది డిలేని చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం కాంట్రాస్ట్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చూపిస్తుంది. ఆఫ్టర్. ఆఫ్టర్ వచ్చేసరికి సీక్వెన్స్ ని చూపిస్తుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ లో
స్టోరీ టెల్లింగ్ లో కూడా చాలా సార్లు చెప్పాను. ఒక సీన్ నుంచి ఇంకొక సీన్ కి కనెక్ట్ చేసినప్పుడు దెన్ అని, ఎట్ ఫస్ట్ అని, ఆఫ్టర్ అని ఇలా లింకింగ్ వర్డ్స్ యూజ్ చేయమని చెప్పి చాలా సార్లు చెప్పాను. ఓకే, సరే రీబ్యాక్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్టర్ అనేది సీక్వెన్స్ చూపిస్తుంది అనమాట. వి విల్ గో ఆఫ్టర్ ద రైన్ స్టాప్స్. ఒక ఆర్డర్ లో చెప్తుంది, నువ్వు ముందు వెళ్తావా వర్షం ఆగిన తర్వాత వెళ్తావా? వర్షం ఆగిన తర్వాతే నువ్వు వెళ్తావు కదా. వి విల్ గో ఆఫ్టర్ రైన్ స్టాప్స్. ఆఫ్టర్ అనేది ఏంటి? వర్షం ఆగాలి, మనం వెళ్ళాలి, ఈ విధంగా చెప్తుంది. సో ఇది మన 14 మోస్ట్ ఇంపార్టెంట్ కంజంక్షన్స్ లిస్ట్ అండి. కంజంక్షన్స్ అంటే ఏం లేదు, లింకర్స్. సెంటెన్స్ ని స్మూత్ గా చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 14 వర్డ్స్ ని ప్రాక్టీస్ చేయండి. అండ్ దట్ టు అవి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు గివ్ అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, please do like, share, and subscribe to BNC Academy and support us. And don't forget, English is not tough. It's just a habit. See you in the next video. Keep learning and keep growing.